శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమం సమగ్ర వికాసం దిశగా మరో సత్కార్యం నిర్వహించబడింది. నెల్లూరు జిల్లా కుల్లూరులోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లు, క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2 పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. కుల్లూరు మెయిన్ స్కూల్ 47 మంది విద్యార్థులకు యూనిఫామ్ల అందజేత, అదేవిధంగా హరిజనవాడ స్కూల్కు 62 మంది విద్యార్థులకు యూనిఫామ్ల అందజేత, అదేవిధంగా విద్యార్థుల శారీరక దారుఢ్యం, వినోదం కోసం 2 పాఠశాలల్లోనూ ఆట సామాగ్రిని ఏర్పాటు చేశారు. మొత్తంగా 109 మంది విద్యార్థులకు ఈ పంపిణీ ద్వారా లబ్ధి చేకూరింది. ఈ కార్యక్రమంలో దాత సురేందర్ రెడ్డి, శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుధాకర్, సమితి ప్రతినిధులు, సభ్యులు పాల్గొని విద్యార్థులకు దుస్తులు, క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తల్లి, తండ్రి, గురువు, దైవం అనే సనాతన సూత్రాలను జీవితంలో నిత్యం పాటించాలన్నారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ గురువుల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్నారు. దైవభక్తి, క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో బాధ్యతాయుతమైన మంచి పౌరులుగా రూపుదిద్దుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. దాతలు చేసిన ఈ సహాయానికి పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. గుడ్ అలాగే సారీ ఒక అవకాశాన్ని మనకి కల్పిస్తారు. ఆ కల్పించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే దాంట్లోనే మన యొక్క పరిపక్వత అన్నీ బయటపడతాయి. దానికి ఎప్పుడో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, ఏం చేయాలా పిల్లలకి. ఏం లేవు, మీకు యూనిఫామ్స్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మంచి టీషర్ట్స్ ఇచ్చారు, ఫ్యాన్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు, భోజనాలు పెడుతున్నారు. ఏమి లేవు. మనలో లేనిదేంది మంచి నడవడిక. చూశాను ఈరోజు మీరు ఇంకా పరిపక్వత రాలేదు. చిన్న పిల్లలు మేము చిన్నప్పుడు చిల్లర పిల్లలు తిరిగేవాడు, చెట్లు ఎక్కేవాడు, అనాథ చెట్లు ఎక్కేవాడు, ఆడుకుండేవాడు. అరే ఎంత టైం వేస్ట్ చేసుకున్నాం, మన జీవితం ఎంత వృధా అయింది. మనకు ఆ రోజుల్లో మాకు చెప్పేవాడు ఎవడూ లేడు మాకు. కానీ ఈరోజు మీరు ఒక ఫోన్ తీసుకుంటే అన్నీ దొరుకుతున్నాయి. మనకి మంచి సందేశం ఇచ్చేదానికి సద్గురువులు ఉన్నారు. బాబావారి లాంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మనకి పరివర్తన తీసుకొస్తున్నారు. అవి లేనప్పుడు మనం ఆ దారిన సన్మార్గంలో నడవలేనప్పుడు మీకు విద్య చెప్తారు గురువులు. అంతా అయిపోతుందా? చదువు ఒక్కటే, ఉద్యోగం గురించి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.